హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ రాగి బిస్కెట్స్ విత్ డ్రై ఫ్రూట్స్. కావాల్సిన పదార్థాలు: హాఫ్ కప్ నెయ్యి, 1 కప్ రాగి పిండి, హాఫ్ కప్ డ్రై ఫ్రూట్స్ పౌడర్, తగినన్ని పాలు. ఇది డేట్స్ మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకున్న సూజీ రవ్వ హాఫ్ కప్. తయారయ్యే విధానం: 1 కప్ రాగి పిండి, హాఫ్ కప్ రవ్వ, సూజీ రవ్వ, ఇవి కొంచెం. ఇప్పుడు బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ పౌడర్, చిటికెడు వంట సోడా, 1 లేదా 2 స్పూన్స్, అంటే నా దగ్గర చిన్న స్పూన్ ఉంది కాబట్టి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను కోకో పౌడర్. లేకపోతే మీరు 1 టేబుల్ స్పూన్ అన్నా వేసుకోవచ్చు. పెద్ద స్పూన్ ఉంటే మాత్రం టేబుల్ స్పూన్ వేసుకోండి మీరు. ఇప్పుడు మొత్తము మిక్సీ కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పౌడర్, మనం మిక్సీ వేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్. ఆ తర్వాత మిక్సీ వేసుకోవాలి, మొత్తం కలిసేలాగా చేసుకున్న తర్వాత బాగా కలవాలి. లేకపోతే అక్కడిక్కడ మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, లేకపోతే సాల్ట్ అట్లా తలుగుతుంది నోటికి, కాబట్టి మొత్తం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత బాగా మిక్సీ చేసుకున్న తర్వాత మనం డేట్స్ ఫస్ట్ టైం మిక్సీ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు డేట్స్ వేసుకోవాలి. అది 10 లేకపోతే స్వీట్ని తగ్గట్టు వేసుకోవాలి మీరు. నాకు స్వీట్ సరిపోతుంది కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. అలాగే హాఫ్ కప్ నెయ్యి చేత్తో మొత్తం కలుపుకోవాలి. హాఫ్ కప్ నెయ్యి వేసుకున్న తర్వాత దీంతో కలపరాదు, అందుకని నేను చేతితోనే కలిపేద్దామని కలిపేస్తున్నాను. బాగా మిక్సీ వేసుకోవాలి, లేకపోతే అక్కడక్కడ ఉండల్లాగా మొత్తం ఉండిపోతుంది. మళ్ళీ మీకు తగిలితే కొంచెం పాలు లేదా పాలతోనే కొంచెం కలుపుకుంటా కొన్ని పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని బాగా మిక్సీ వేసుకోవాలి. ఉండల్లాగా ఎక్కడ ఉండొద్దు, లేకపోతే పిండిగా మిగిలిపోతే పిండిగా వస్తుంది మళ్ళీ నోటికి. అందుకని మళ్ళీ కొన్ని పాలు పోసిన తర్వాత చపాతీ ముద్దలాగా మనం చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మాత్రం ఇట్లనే చేతితో బాగా ఇది చేసుకున్న తర్వాత ఇలా ముద్దలాగా పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము 10 లేదా 20 మినిట్స్ కొంచెం పక్కకు పెట్టిద్దాం. 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి ఇట్లా ముద్దలాగా కలిపేసి, గట్టిగా ఉంటే కొంచెం పాలు పోసిన తర్వాత మనం చేసుకోవచ్చు. దీన్ని కొంచెం ఉండల్లాగా చేసుకుంటూ చిన్నగా చేసుకోవాలి. ఏ షేప్, రౌండ్ షేప్ అయినా, మనకు మౌల్స్ ఉంటున్నాయి కదా ఇప్పుడు అవైలబుల్గా, ఆ మౌల్స్తోని మనకి ఏ షేప్ అంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేను ఇప్పటికైతే రౌండ్ పెద్దగా చేద్దామని అంటే చపాతీలాగా అది పక్కలకి సైడ్కి మొత్తం చెక్కలుగా వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇలాగనే చేస్తున్నాను. చిన్నగా రౌండ్గా చేసుకుంటూ ఆ షేప్లో మౌల్స్తోని కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకి అన్ని రౌండ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి అట్లా సైడ్కి మొత్తం చెక్కలుగా వలుగుతుంది. ఇప్పుడు మనము ఫ్లవర్ టైప్ కానీ మనకి పిల్లలకి ఇష్టమయ్యే షేప్లో ఉంటేనే వాళ్ళు తింటారు కాబట్టి ఈ షేప్లో ఫ్లవర్స్, స్టార్, లేకపోతే హార్ట్ సింబల్
స్క్వేర్గా అలాంటిది అలా చేసుకోవచ్చు అన్నీ. ఇప్పుడు నేను ఒకటి ఫ్లవర్ హార్ట్ సింబల్ అవి చేశాను. చూడండి హార్ట్ సింబల్ కూడా చేస్తున్నాను. ఇలా సైడ్కి ఉన్న దాన్ని మొత్తం తీసేసి నీట్గా సైడ్కి పెట్టుకుందాం. మొత్తం అదే షేప్, ఏ షేప్ అయినా మనకు పర్లేదు. ఇప్పటికైతే నేను ఇవి 2 చేస్తున్నాను. తర్వాత రౌండ్ షేప్ అయినా మీకు ఇవి అవైలబుల్గా లేకపోయినా కూడా చేయితోని రౌండ్ షేప్ అయినా పర్లేదు, చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాము. ఇప్పుడు మనకి ఎయిర్ ఫ్రైయర్ పెట్టేసి లేకపోతే బటర్ పేపర్తో అయినా పెట్టచ్చు, లేకపోతే డైరెక్ట్ నెయ్యి రాసైనా పెట్టేయచ్చు. కానీ నేను ఇప్పుడు బటర్ పేపర్ పెట్టి దానికి కొంచెం హోల్స్ పెట్టి పెట్టేస్తున్నాను బిస్కెట్స్. డ్రై ఫ్రూట్స్ పైన పెట్టుకోవచ్చు మనం, కాజు. ఇలా పెట్టేసి మొత్తము మళ్ళీ ఇరుకుగా అన్నీ పెట్టేస్తే అవి లోపల కాలవండి, అందుకని కొన్ని కొన్ని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 170 డిగ్రీస్ పైన 170 పెట్టుకోవాలి. 170. ఇప్పుడు టైమింగ్స్ మాత్రం 15 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ బటన్. ఇప్పుడు మనకు 15 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాం. మళ్ళీ ప్రీ హీట్ అంటే నేను ఫస్టే బటర్ పేపర్ పెట్టాను కాబట్టి అది పైకి లేస్తుంది కాబట్టి ఫస్టే యాడ్ చేశాను. అందుకని తర్వాత ఫుడ్ యాడ్ అయినప్పుడు తర్వాత మళ్ళీ పెట్టలేదు, ఫస్టే పెట్టేసినాను నేను. ఆ తర్వాత బిస్కెట్స్ ఇలా చూడండి ఒకసారి, బాగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.